నమస్తే స్టూడియోస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు. సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు. తీన్మార్ మల్లన్న. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస నాయుడును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చంద్రబాబు చెప్పారు. సీఎంకు శ్రీనివాస నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ 6 143 హామీల కోసం అరకొర కేటాయింపులు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయింది. ఎన్నికలకు ముందు సూపర్ 6, 7 అంటూ ఊదరగొట్టారు చంద్రబాబు దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి సాయం అన్నారు. సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. 1 పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం
వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే తనను బహిష్కరించారని తెలిపారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పగడ్బందీగా చేశారన్న తీన్మార్ మల్లన్న ప్రస్తుత కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చినట్లు వెల్లడించారు. ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు, మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరు. అవి వెనకటి బీసీలం కాదు, మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులం మేమంతా, ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు, మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పు అయితే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పు అయితే, ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. కానీ ఇవాళ మీరే చెప్పిరు, భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి.
హైదరాబాద్లోని పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్స్ తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతించారు. 9 గంటల సమయం దాటిన 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారిని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసున్నాంబ పూలమాలలతో చక్కగా అలంకరించి పల్లకిలో స్వామి అమ్మవారిని కొలువు తీర్చి ఆలయం నుంచి బయలుదేరి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 4 మాడవీధులలో ఊరేగించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వీస్ అడ్డుకున్న భూమి యజమానులు వరంగల్ జిల్లాలో రోడ్డు ఎక్కిన నకలపల్లి, కుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి రైతులు, గ్రామస్తులు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని ధర్నాకు దిగారు. రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న గలం వినిపించారు. సుమారు 200 మంది రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా రోడ్డు ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము లోన్ ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రశ్న లేదంటున్నారు. దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు. మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే ఏదో రిజిస్ట్రేషన్ మంచిది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 60,000 ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కనీసం ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఇంతవరకు మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు కలెక్టర్ గారు మీకు రోడ్లు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. వెంకటేశ్వర గుమ్మడి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో కుబిరెడ్డి ప్రకాష్ రైతు పాకలకు వరి కుప్పలు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించగా
రైతుకి చెందిన 3 పాకలు 2 వరి కుప్పలు 40 బస్తాల ధాన్యం దగ్ధమైంది. ఈ ఘటన గత రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చోడవరం అగ్నిమాపక సిబ్బంది వరి కుప్పల మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చేయకూడదు భగవంతు ఉండొచ్చు కాకపోతే మనుషులను చూసుకోవాలి ఎలాగా ఏదో పని ఎప్పుడు చేయకూడదు ఇలా జరగలేదు పెట్టడం కానీ నేను అక్కడ కుప్పను వచ్చేసి ఇక్కడ తెచ్చి దాన్నాల బత్తాలు పాకలో ఇది రాత్రి అంతా అయిపోయింది. అక్కడ పశువులు కాలిపోయి ఎడ్లు బండ్లు కాలిపోయి సుమారు 7-8 లక్షల వరకు ఆస్తి నష్టం అయిపోయిందండి. సుమారు ఒక కుటుంబం కాదండి 4 కుటుంబాల తాలూకు ఆస్తి నష్టం అండి. ఇది దాని మీద బతికేవాళ్ళు వేరే ఆధారం అంటూ ఏమీ లేదండి. వీళ్ళకి పొద్దున్న లేకడం దాని మీద ఆ పశువులతోనే జీవన సాగించుకోవడం ఏది చేసుకోవడం. ఇప్పుడు పశువులకి గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి సర్వం కోల్పోయి ఉన్నారండి. దయచేసి ఎలాగైనా సరే దీన్ని తీసుకొచ్చి మా వాళ్ళు ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలి. టైర్ బాల్ ఏమన్నా 2 టైర్ బాల్ కాలిపోయండి. ఎడ్ల బళ్ళు 2 ఒక వ్యవసాయం తాలూకా ఎడ్లు కూడా సుమారు 2 జత ఎడ్లు కూడా కాళ్ళు చేసి తీవ్రంగా గాయపడిపోయాడు. వెనక భాగం అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్పీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. I'm Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. Mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So, Danvalla, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు జేసీ డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా బుధవారం అన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సిపిఆర్ ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించగలిగామని, ఆగిన గుండెకు మళ్లీ జీవం పోసే ఒక ప్రక్రియ అని తెలియజేస్తూ సిపిఆర్ చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చార్టెడ్ ప్రెసిడెంట్ జేసీ దూసి సంతోష్, సెక్రటరీ జేసీ సుదర్శన్ తదితరులు హాజరయ్యారు. ఇంకా బాగా చేయండి. ఓకే, సో నువ్వు ఫస్ట్ చెప్పావు యాక్చువల్లీ పలకనే ముందు నువ్వు చెప్పు అలా పట్టాలి పొజిషన్. సో యూ నో వే టు కీప్ యువర్ ఫింగర్. ఓకే, యూ ఆల్సో ట్రై, బట్ నువ్వు ఇలా పెట్టావు కదా, గాలి పిలిచినట్లయితే చూస్తాం. వెరీ గుడ్. ఇంకా ఇలాంటి అన్నీ మళ్ళీ ఎలా కంట్రోల్ చేస్తాం? హెల్త్ అథారిటీ 108 కానీ నియర్ హాస్పిటల్ కానీ కాల్ చేయమని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఆఫ్ మెడికల్ రెస్పాన్స్ టీమ్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. 911 సినిమాలు చూస్తారు కదా, హాలీవుడ్ సినిమాలు, ప్లస్ 911 మరి ఎమర్జెన్సీ. ఇక్కడ మనకి హెల్త్ ఎమర్జెన్సీకి డైల్ 108.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.